హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు మనము హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి రెస్టారెంట్ స్టైల్లో దోశ ఊతప్పం రెండు చేసుకుందాము. అదండి, చూడ్డానికి ఎంత మంచిగా అనిపిస్తుందో తింటే అంతకన్నా బాగుంటది. ఎందుకంటే మన స్వహస్తాలతో మంచి హెల్దీ ఐటమ్స్ అన్ని వేస్తున్నాం కాబట్టి. ఒక గుప్పెడు పచ్చి బఠానీ, ఒక గుప్పెడు స్వీట్ కార్న్ తీసుకోవాలి. 6-7 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ క్యారెట్లు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఒక చిన్న సైజు బీట్రూట్, 2 ఇంచుల అల్లము, 2 చీజ్ క్యూబ్స్, తగినంత పనీరు. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ 1 by 1 తురుముకోవాలి. ముందుగా అల్లము, తర్వాత క్యారెట్ తురుముకోవాలి. 50 గ్రాముల పనీరు, 2 చీజ్ క్యూబ్స్ తురుముకోవాలి. అప్పటికప్పుడు తురమడానికి టైం లేని వాళ్ళు ముందుగా తురుముకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా ఏం కాదు. ఇప్పుడు బీట్రూట్ తురుముకుందాము. పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ మైక్రోవేవ్ లో పెట్టి 1 నిమిషం వేడి చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుందాం. మైక్రోవేవ్ ఇండికేషన్ ఇచ్చింది చూడండి, అవి ఉడికిపోయినాయి, తీసేస్తున్నా. ఉల్లిగడ్డను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సమ్మర్ లో ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది, అందుకోసం ఉల్లిగడ్డలు ఎక్కువ తినాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక బేసన్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అన్ని బాగా ఒకదానికి కలిసేట్టు కలుపుకోవాలి. మనం ఎంత మంచి కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి పిల్లలు గాని పెద్దలు గాని బాగా ఇష్టపడడానికి 2 టీ స్పూన్లంతా టమాటా కెచప్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ కంతా కెచప్ పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. రుబ్బి పెట్టుకున్న దోశల పిండిలోంచి మనకు కావలసినంత తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దోశ వేయడానికి సరిపడా నీళ్లు పోసుకొని కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ హెల్దీ దోశలు పిల్లలకు కనీసం వారానికి 2 సార్లు పెట్టండి. విటమిన్స్, ఐరన్, మినరల్స్ అన్ని పుష్కలంగా బాడీకి అందుతాయి. వీటితోటి మన కంటి చూపు మెరుగైతుంది, మన జుట్టు రాలడం తగ్గిపోతుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు స్కిన్ గ్లో అవుతుంది. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దోశకు సరిపడా పిండి వేసుకొని ప్యాన్ పైన దోశ వేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా దోశ పైన మనకి ఇష్టం వచ్చినంత దోశ అంతా కవర్ అయ్యేట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. 2-3 టీ స్పూన్లంతా నెయ్యి వేసుకొని దోశను కాల్చుకోవాలి. పక్కనున్న స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఊతప్పం లాగా కొద్దిగా లావు వేసుకొని 1 నిమిషం మూత పెట్టుకోవాలి. ఈ దోశ వేగిపోయింది, తీసేస్తున్నా. ఊతప్పం మీద కొద్దిగా నెయ్యి వేసుకొని రెడీ చేసుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని ఊతప్పం పైన మొత్తం కవర్ చేసుకోవాలి. ఊతప్పం పైన వేసుకున్న మిశ్రమం పైన మళ్ళీ కొద్దిగా 1 స్పూన్ అంతా దోశ పిండిని వేసుకొని మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలి. రెండో వైపు టర్న్ చేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే ఇంకా ఊతప్పం అయిపోయినట్టే. దోశను మీకు మధ్య కట్ చేసి చూపిస్తా చూడండి. ఉంటుంది లోపలంతా స్టఫింగ్ మంచిగా కనిపిస్తుంది చూడండి. ఊతప్పం కూడా కాలిపోయింది చూడండి. కత్తిని లోపల కుచ్చితే దానికి ఏం అంటకుంటే వేగిపోయినట్టే. మధ్య కట్ చేసుకొని ఇంకా మళ్ళీ మధ్య కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది, డెకరేషన్ పర్పస్ గా చూడడానికి బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే మీ పిల్లలకు చేసి పెట్టాలి అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము.